ఇంటి నివారణలో భాగంగా ఒక ముద్ర గురించి చెప్తాను. అద్భుతమైన ముద్ర ఇది. అందరూ కూడా పాటించండి. ఈ ముద్ర చేసినటువంటి వాళ్ళకి ఏం లాభం అంటే, ఎప్పుడైనా గుండె దడ ఎక్కువైంది, చెమట అంతా దేహం అంతా చెమట వస్తూ ఉంది. సో నాకు ఏదో ఒక హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి. సో హృదయం యొక్క అంటే మన యొక్క గుండెపోటు వచ్చే అవకాశం ఉందని కానీ, గుండె నొప్పి వచ్చింది కానీ, ఛాతిలో ఈ ఛాతి భాగంలో నొప్పి వచ్చిందని కానీ, ఇట్లా రకరకాలుగా జనాలు సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు తర్వాత ఆ, ఇంకేమైందంటే గ్యాస్ ట్రక్ అయి ఉంటుంది. ఈ యొక్క ఛాతీ భాగంలో గ్యాస్ ట్రక్ అయి ఉంటుంది. అది బయటికి రాదు. ఓకే. దానివల్ల ఏదో ఒక పెయిన్ వచ్చేది అది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైనా కానీ హృదయానికి సంబంధించి ఏం తొందర అయితే కూడా, ఈవెన్ హార్ట్ అటాక్, ఈ ముద్ర నేను చెప్పబోయే ముద్ర ఇది ముద్ర సైన్స్ నుంచి తీసుకుంది. ఇది ముద్ర విజ్ఞానం అంటాం దీన్ని. దీని పేరు అపాన వాయు ముద్ర. ఇది చేసే విధానం చూసుకోండి. ఇది ఈరోజు మీరు నేర్చుకొని రేపటి నుంచి వేరే వాళ్ళకి చెప్పాలి, మీరు కూడా పాటించాలి. ఆరోగ్యవంతులైతే ఒక 10 నిమిషాలు చేయొచ్చు రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అనారోగ్యం ఉన్న వాళ్ళకి హృదయ అంటే ఈ యొక్క గుండె యొక్క స్టంట్ చేసిన వాళ్ళకి, గుండె నొప్పి వచ్చే వాళ్ళకి, గుండె అంటే హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళకి రాకుండా ఉండడానికి కూడా అద్భుతమైన ముద్ర ఇది. ఓకే. చూడండి ఏం చేయాలంటే, ఈ యొక్క ఇది బొటన వేలు, ఇది చూపుడు వేలు, ఇది తీసుకొచ్చి ఈ బొటన వేలు మొదటి భాగం టచ్ చేయాలి. ఇట్లా టచ్ చేయాలి. లైట్గా ఇట్లా ఒత్తకూడదు, ఇట్లా టచ్ చేయాలి అంతే. తర్వాత ఈ 2 వేళ్ళు, మధ్య వేలు, ఉంగర వేలు, ఈ బొటన వేలు లైట్ టచ్ చేయండి. ఇది పైన పెట్టు, ఇట్లా పెట్టు. ఇది కూడా అంతే, ఇలా పెట్టు. ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా తిప్పి ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. తొడ మీద కంపల్సరీ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. తొడలో ఒక గుప్త నాడి పోతుంటుంది. ఆ గుప్త నాడికి టచ్ కావాలి పోయి. ఓకే. అప్పుడు శక్తి ప్రవాహం కరెక్ట్గా ఉంటుంది. మనకి ఇది ఎంత అద్భుతమైన ముద్ర అంటే, దీన్ని మృత సంజీవిని ముద్ర అని కూడా అంటాం. మృత సంజీవిని అంటే, సంజీవిని ముద్ర అంటే ఏంటంటే మృత్యు నుంచి కాపాడుతుంది ఇది. ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే పరిస్థితి ఉంటే కూడా ఒక 10 సెకండ్లు ఈ ముద్ర పెడితే రివర్స్ చేస్తుంది. ఇది ఎట్లాంటిదంటే ఒక ఇంజక్షన్ లా పనిచేస్తుంది. ఒక ఒక ఇంజక్షన్ ఉంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అర్జెంటుగా వేస్తారు ఒక ఇంజక్షన్. ఆ ఇంజెక్షన్ ఎంత పని చేస్తుందో అంతే పని చేస్తుంది, ఇంకా ఎక్కువ పని కూడా చేస్తుంది చెప్పాలంటే. ఓకే. సో ఇది మనం చేసుకోవాల్సిన ముద్ర. ఇది మృదు సంజీవన ముద్ర, అపాన వాయు ముద్ర. ఈ దీనివల్ల ఇంకా వేరే వేరే ఫలితాలు ఉన్నాయి. ఎవరికైనా కాన్స్టిపేషన్ వస్తే అంటే మలబద్ధత తగ్గించేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఓకే. ఎవరికైనా పెరాలిసిస్ వస్తే పెరాలిసిస్ వాళ్ళు కూడా చేయొచ్చు దీన్ని. తర్వాత ఎవరికైనా హెడేక్ వస్తే, ఎనీ హెడేక్, దేని ద్వారా కూడా మనకి హెడేక్ వచ్చింది అనుకోండి, ఆ హెడ్ పెయిన్ తొలగించేస్తుంది. తర్వాత పళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, పళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తుంది. పళ్ళలో ఏదైనా నొప్పి వస్తే, ఎక్కడైనా పన్ను నొప్పి వస్తే ఆ పన్ను నొప్పి కూడా తగ్గిస్తుంది. తర్వాత ఎప్పుడైనా మనం మెట్లు ఎక్కుతూ ఉంటాము, లేదా ఆ టెంపుల్కు మెట్లు ఉంటాయి, చాలా మెట్లు, లేదా ఒక కొండ ఎక్కుతూ ఉంటాం. అలాంటప్పుడు ఈ ముద్ర పెట్టుకొని ఎక్కాలి. ఎలాంటి అలసట రాదు. ఓకే. ఎలాంటి అలసట వచ్చే ప్రశ్నే లేదు. ఇది గుండె ఏం చేస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, ఈ ముద్ర ఈ గుండె కండరాలని స్ట్రెంత్ చేస్తుంది. ఎవరైనా హార్ట్లో బ్లాక్స్ అని చెప్తారు చూడండి, అవి కూడా తొలగిపోతాయి. హార్ట్లో బ్లాక్స్ ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఆ బ్లాక్స్ తీసేయాలి, బైపాస్ చేయాలి, ఇది చేయాలని చెప్తుంటారు. ఏం అక్కర్లా. ఆంజియోప్లాస్టీ, ఆంజియోగ్రామ్ ఏం అక్కర్లా. ఇది చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది అనుభవించారు కూడా దీన్ని. దాన్ని తెలుసుకోండి ఎప్పుడు కూడా. మన బ్లడ్ ఫ్లో అంటే మన గుండెకు వచ్చిపోయే బ్లడ్ ఫ్లో ఉంటుంది, అది కూడా అద్భుతంగా తయారు చేస్తుంది. ఐబీపీ లేకుండా తొలగిస్తుంది చెప్పాలంటే. ఇంకా తర్వాత మనకి నిద్ర రావట్లేదు అనుకో, నైట్ ఇప్పుడు అద్భుతమైన ముద్ర. ఎంత అద్భుతమైన ముద్ర అంటే, పడుకున్నాం కదా, బెడ్ మీద పడుకుంటాను, ఇలా ముద్ర పెట్టుకొని పడుకోండి. నిద్ర 5 నిమిషాలు వచ్చేస్తుంది. నిద్ర వద్దంటే కూడా వస్తుంది. ఓకే. ఇంత అద్భుతమైన నిద్ర ఇది. కాబట్టి అలా చేయండి. ఎప్పుడైనా అలసట అనిపించింది అనుకో, దేహం అలసిపోయింది, మనసు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంది, మనసు ఒత్తిడిగా అనిపిస్తుంది, తర్వాత భయం అవుతుంది, ఏదో ఏదో ఎక్కడో చూసాము, ఎవరో చనిపోయారు, దానివల్ల భయం మనలో కలిగిపోయింది, అట్లే భయం ఉండిపోయింది అనుకోండి. అలాంటప్పుడు ఓకే, ఏమైనా ఎక్కువ మనసులో ఒత్తిడి ఎక్కువ, బాధలు ఎక్కువతాయి కదా, అలాంటప్పుడు సో ఇలాంటి ఏ దానికైనా కానీ అద్భుతమైన ముద్ర ఇది మిత్రులారా. తర్వాత మనలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, అసిడిటీ ఎక్కువైంది, మన కడుపులో అసిడిటీ ఎక్కువగా ఉంది, గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది, ఈ ముద్ర పెట్టుకోండి, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తారు. ఇట్లా ఎన్నో ఎన్నో ఫలితాలు దీనికి ఉన్నాయి. ఎవరికైనా పెరాలిసిస్ వచ్చినటువంటి వాళ్ళకి, స్పాండ్లైటిస్ వచ్చినటువంటి వాళ్ళకి, సర్వికల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, ఇలా అందరికి కూడా
ఇది అద్భుతమైన ముద్ర. దీన్ని దయచేసి పాటిస్తూ మీరందరూ నేర్చుకొని ఇంకా అందరికి కూడా చెప్పి దీన్ని ఎంతో సేవ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ ముద్రను ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తక్షణమే తెలియజేయాల్సిన ముద్ర ఇది. సో కాబట్టి మీరందరూ చేస్తారని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పటికే 18 నిమిషాలు అంటే 20 నిమిషాలు ఎక్కువైంది. సో ఇది మొదటి రోజు కాబట్టి రేపటి నుంచి షార్ప్గా మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. శుభరాత్రి.